అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక రెసిపీ చేసి చూపిస్తున్నాను, నాన్ వెజ్ రెసిపీ. ఇదేంటంటే నాటుకోడి. చూసారా, నాటుకోడి కర్రీ అండి. దాదాపు అందరికీ చేయడం తెలుసులేండి, కానీ నా ప్రొసీజర్లో నేను చూపిస్తాను. ఓకే, చూడండి ఎలా ఉందో. ఇది ఒక 2 kgs కోడి తీసుకొచ్చి, అదే అంటే బయటనే దాన్ని తీసి కాల్పించుకొని వచ్చారు. మామూలు కోడి అయితే మనం కాలవడానికి లేదు కదా, దీన్ని కాల్చి చూడండి మంచి కాల్చి ఇచ్చారు. అది దీంట్లో అన్నీ కలిపేసి పెట్టేశాను. ఏంటంటే కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ అన్నీ మిక్సింగ్ చేసి దాదాపు ఒక 2 hours ముందే కలిపెట్టానండి. కొంచెం ముక్కకు పడుతుంది కదా ఇది, అందుకని దీన్ని ఎలా రెసిపీ చేసుకొని చూపిస్తాను. ఓకేనా. ముందుగా ఏం చేద్దామంటే, ఇది మామూలుగా గిన్నెలో అయితే కొద్ది కష్టమే, నాటుకోడి అంత తొందరగా ఉడకదు కదా, కుక్కర్లో వేసి ఉడికించుకుందాం. ఓకేనా. ఇదిగోండి కుక్కర్ పెడుతున్నాను, కుక్కర్లో ఉడికించుకుందాము. ఓకే, చాలామందికి ఇవాళ రేపు నాటుకోడి తినడం బాగా ఎక్కువైపోయిందండి. ఇంతకుముందు చిన్నప్పుడు అయితే ఊర్లలో బాగా తినేవాళ్ళం కదా నాటుకోడి. నాకు ఎందుకో నాటుకోడి అంటే పెద్దగా ఇష్టం ఉండదు, ఒక స్మెల్ లాగా అనిపిస్తుంది. కానీ మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం నాటుకోడి అంటే. ఎంతసేపు నాటుకోడి నాటుకోడి అంటాడు. ప్రతి వీక్ అది ఖచ్చితంగా వీక్లీ 1 time అయినా తెచ్చుకుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, కానీ బయట నుంచి కొనుక్కొస్తే విలువ తెలుస్తుంది. ఇప్పుడు చాలాసార్లు నేను పెద్దగా ప్రిఫర్ చేయట్లేండి. మామూలుగా నాకు ఈ కోడి అయితే చాలా ఇష్టం, నాటుకోడి ఇష్టం లేదు. దీన్ని రెగ్యులర్గా వండే టైపు చేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం ముదిరిపోయిన కోడి టైప్లో అనిపిస్తుంది. అయినా ఉడకదు, మంచిగా ఉడికితేనే కొంచెం టేస్ట్ ఉంటుంది. ఆయిల్ వేసేసుకున్నాను చూడండి. నెక్స్ట్ ఏం చేద్దాము, అదిగోండి దీంట్లో నేను కొంచెము చెక్క, లవంగాలు, తర్వాత కొంచెం సాజీరా తాలింపులో వేసేస్తున్నాను. మసాలా ఎక్కువ వేయను, అందుకే దీనికి బదులుగా వేస్తున్నాను. ఇదైతే మామూలుగా తీసి బయట పడేసుకోవచ్చు. మసాలా అయితే మనం తినాలి కదా, అది కడుపులోకి వెళ్ళిపోతుంది. ఇవైతే కొంచెం ఫ్లేవర్ దిగుతుంది. ఇది ఎక్స్ట్రా ఉన్నాయి, చిన్న చిన్న ఏమైనా తీసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి దీంట్లో. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఇది కొంచెం వేగుతున్నాయి, వేగాక ఉల్లిపాయలు వేసేసుకుందాం దీంట్లో. కొంచెం వేగాయి కదా, ఓకే ఉల్లిపాయలు వేసేసుకున్నాము. నాటుకోడి కదా, అందుకని కొంచెం నేను ఆయిల్ ఎక్కువ వేసానండి. మామూలు కర్రీకి అయితే మనం ఫారం కోడి తెస్తాం కదా బాయిలర్, దానికి వేయనవసరం లేదు. ఎందుకంటే దాంట్లో కొవ్వులాగా ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ వచ్చేస్తుంది. నాటుకోడిలో కొవ్వు అలాంటిది ఏమి ఉండదు, ఆయిల్ ఏమీ రాదు, అందుకని కొంచెం ఎక్కువ వేసాను నేను. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. యాక్చువల్లీ నేను దాంట్లో కలిపి పెట్టాను, కానీ కొంచెం తాలింపులో కూడా వేసేసుకుందాం. నేను కూరలో కలిపాను, కొంచెం తాలింపులో కూడా వేసేస్తున్నాను. ఓకే, తాలింపులో అల్లం వెల్లుల్లి వేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది కదా. సూపర్ స్మెల్ వస్తుంది. తాలింపులో వేసాం కదా అల్లం వెల్లుల్లి, మంచి స్మెల్ వస్తుంది.
నీకు కూడా స్మెల్ వస్తుందా మనం? ఎస్. కొంచెం పసుపేవా? చూడండి మన తాలింపు ఎలా ఉంది. కొంచెం పసుపు వేసేసుకుందాం దీంట్లో. మొత్తం తినేస్తుంది పసుపు. ఓకే, వేసామా? ఒక చిన్న మంట మీద పెట్టుకోవాలి, లేకపోతే ఈ అల్లం వెల్లుల్లి అడిగంటేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. ఓకే, వేగిపోయింది కదా. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందామండి. మరి మా హస్బెండ్కి చాలా ఆశ ఎక్కువ. చూడండి ఎంత తీసుకొచ్చాడో. మా అబ్బాయికి కూడా చాలా తింటాడు చికెన్. నేనైతే నాటుకోడి సరిగా అసలు తినను. ఐ ఆల్సో ప్రిఫర్ నార్మల్ కోడి. నాటుకోడిలో బొక్కలు ఎక్కువ ఉంటాయి కదా, ముక్కలు తక్కువ బొక్కలు ఎక్కువ. బొక్కలు ఎక్కువ ఉన్నా కూడా ఒకలాంటి స్మెల్ నాకు నచ్చదు. అందుకే చిన్నప్పటి నుంచి పెద్దగా నాటుకోడి ప్రిఫర్ చెయ్యను. నాకు ఈ బాయిలర్ కోడి అంటేనే ఇష్టం. స్మూత్గా బలగా ఉంటుంది కదా. కానీ దీన్ని బాగా కలిపేసేసుకొని, యాక్చువల్గా ఇంత కర్రీ ఎందుకు చేస్తుందంటే ఈరోజు మా ఇంటికి మా హస్బెండ్ వాళ్ళ గెస్ట్లు వస్తున్నారు, ఫ్రెండ్స్. అందుకనే చేస్తున్నాను. ఓకే అండి, దీన్ని కలిపేసుకున్నాం కదా. కాసేపు కొంచెం పెద్ద మంట మీద ఉడికించుకుందాము. కొంచెం మూత పెట్టేసుకొని, నేను విజిల్ ఇప్పుడే దాన్ని పెట్టట్లేదు, జస్ట్ అలా పెట్టేస్తున్నాను. ఇంకా ఫిక్స్ చేయలేదు. కొంచెం పెద్ద మంట మీద ఉడికించుకుందాం. ఓకే, మన కర్రీ ఎలా ఉందో చూద్దాము. ఆఫ్టర్ 10 minutes అయింది కదా. చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ వచ్చేసాయి కదా, కొంచెం ఉడికింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో టమాటా వేసుకుందాము. టమాటా వేసేసుకొని మిగతా అన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ మూత పెట్టేసుకుందామండి. ఇదిగో చిన్నగా తరిమి పెట్టుకొని టమాటా వేసేస్తున్నాను నేను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటాను. ఓకే, కొంచెం కొబ్బరి పొడి వేసేస్తున్నానండి. నెక్స్ట్ వాటర్ వేసేసుకుందాం. ఇది ఉడకాలి కదా, అందుకనే నేను ఒక 1/2 బాటిల్ వాటర్ వేసేసాను. ఇవన్నీ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే అది మర్చిపోయానంటే నా పని అయిపోతుంది. మరి ముందుగా చెప్పేసి వెళ్ళారు మా హస్బెండ్. అది ఏమన్నీ వేయలేదనుకో అయిపోతుంది. అది ఏంటంటే చూపిస్తాను. ఇదిగోండి, ఐటెం ఏంటో చూపించనా? మిరియాలు అంటే మా ఆయనకు చాలా ఇష్టం. చాలా స్పైసీగా ఉండాలండి ఆయనకి అన్నీ. అందుకనే ఆయన స్టైల్లోనే చేసేస్తున్నాను. ఇదిగో మిరియాలు కూడా వేసేస్తున్నాను. ఇది దంచి వేయట్లేమి, నేనేవి దంచి వేయట్లేదు. ఎందుకంటే ఒకవేళ వస్తే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అని. దంచితే అది మొత్తం కలిసిపోతుంది కదా, మనం తిన్న తర్వాత కడుపులో మంట వస్తుంది. ఇలా వేసామనుకోండి, అన్నంలో వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టచ్చు. దీని ఫ్లేవర్ దాంట్లోకి దిగుతుంది.
ఓకే, అందుకని నేను ఇట్లా విడిగా వేస్తున్నాను. లాస్ట్లో ఒక ధనియాల పొడి యాడ్ చేసేసుకుందాం మంచిగా ఉడికిన తర్వాత. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మనం మూత పెట్టేసుకొని దాదాపు ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. దీన్ని మినిమం 3-4 విజిల్స్ రావాలి, ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంది, మెత్తగా ఉడకాలి. అందుకనే ఇప్పుడు మనం కుక్కర్కి ఫిక్స్ చేద్దాం కుక్కర్ని. ఓకే ఓకే అండి, కుక్కర్ అయిపోయింది కదా. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మినిమం ఒక 3-4 విజిల్స్. ఓకే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఓకే, మన కర్రీ ఉడికిందో చూసుకుందామండి. నేను ఆల్రెడీ తీసేసాను కుక్కర్లో మంచిగా. ఓకే ఓకే, ముందు దీన్ని చూద్దాం అసలు ఎట్లా ఉందో. పీస్ చూస్తే కదా మనకు ఉడికింది లేని తెలిసేది. ముందు ఒక పీస్ చూసి కాలుతుంది, నలిపి చూద్దామా. అయ్యో ఏంటది, ఇంకా ఉడకలేదు ఉడకలేదు నో ఉడకలేదు నో ఉడకలేదు ఉడకలేదు. మళ్ళీ తీసి మళ్ళీ పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి కొంచెం ఫ్లేవర్ కోసము పుదీనా వేస్తున్నాను. కొంచెమే ఫ్లేవర్ బాగుంటుంది కదా పుదీనా. ఇది ఎంత మొండిగా ఉందండి చూడ కూర. దాదాపు 7-8 విజిల్స్ పెట్టాను, అయినా సరే ఉడకలేదు. అబ్బా, ఎంతసేపు పడుతుంది ఉడికిరానికి. ఈ పాటికైతే బాయిలర్ కోడి ఏమైపోయేదంటే, దీన్ని ఒకసారి చూద్దాము. ఏమైపోయేదంటే కొంచెం వాటర్ కూడా వేసేసుకుందాం మనం. మళ్ళీ మనం కొద్దిగా ఉడికించుకుందాం. ఉడకలేదండి, మొండిగా ఉంది కూర. ఏంటో దాదాపు 5-6 విజిల్స్ పెట్టాను, అయినా ఉడకలేదు. మళ్ళీ 3-4 విజిల్స్ పెట్టి చూద్దాం. ఓకే ఓకే సరే. ఓకే అండి, ఇప్పటికి కానీ మన కూర అవ్వలేదండి. చూడండి, దాదాపు నేను ఒక 10-15 విజిల్స్ పెడితే కానీ ఇది ఉడకలేదు. ఇది కూడా పర్ఫెక్ట్గా మెత్తగా లేదు. ఓకే, నాట్ బ్యాడ్, పర్లేదు, ఉడికింది. చూసారా ఎన్ని వాటర్ పట్టిందో, ఎంతసేపు టైం పట్టిందో. అదే బాయిలర్ కూడా అయితే శుభ్రంగా ఈ పాటికి ఎప్పుడో అయిపోయింది కదా. సరే, దీంట్లో నేను కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇదిగో కదా, కొంచెం ధనియా పౌడరు, కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసినవి యాడ్ చేస్తున్నాను జస్ట్ ఫైనల్గా, అంతే. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. చూడండి, మూత పెట్టకుండా ఒక్క 2 మినిట్స్ జస్ట్ అట్లా ఉడికిద్దాం. ఓకేనా, నేను కుక్కర్లో మూత పెట్టట్లేదు. ఈ ధనియా పౌడర్ ఇదంతా వేసాం కదా, ఒక్కసారి కొంచెం ఒక 1 or 2 మినిట్స్. చూడండి, మన కూర రెడీ అయిపోయింది. 1 మినిట్ ఇట్లా జస్ట్ అట్లా తిప్పేసుకున్నాము. ఇది నా స్టైల్ కర్రీ అండి. నేను ఈ స్టైల్లో చేస్తాను, మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. ఓకేనా, చూడండి, మన నాటుకోడి చికెన్ రెడీ అయిపోయింది. చూసారా, నేను మంచిగా డెకరేట్ చేశాను. దాంట్లో ఆనియన్స్ ప్లస్ లెమన్ పెట్టేసి మంచిగా డెకరేట్ చేశానండి. ఓకేనా, నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా రెడీ చేసుకొని తినేసి నాకు అంటే ఇంకా ప్రొసీజర్ ఏమైనా ఉందా, ఇంకా ఏదైనా వెరైటీగా చేయొచ్చా, నేను చేసింది మీకు ఓకేనా, మీ ప్రొసీజర్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా అండి, బాయ్ అండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.